హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, తేజ సజ్జా అప్కమింగ్ ఫిలిం మిరాయ్. ఈ ఫిలిం నుంచి న్యూ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆగస్ట్ 1 మూవీ థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతుంది. ఇందులో హీరోగా తేజ సజ్జా అండ్ యాంటగనిస్ట్ లో మంచు మనోజ్ గారు యాక్ట్ అయితే చేశారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారి నుంచి ఈ ఫిల్మ్ అయితే మన ముందుకైతే వస్తుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో వచ్చిన టీజర్ కట్ అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా. సంథింగ్ ఒక న్యూ ప్లాట్ తో మన ముందుకైతే వస్తున్నారు. విలన్ వచ్చేసి సంథింగ్ దేనికోసం హంట్ అయితే చేస్తున్నారు. సో దాన్ని ప్రొటెక్ట్ చేసే మన సూపర్ యోధా హీరో. సో ఇలా ప్లాట్ తో ఈ ఫిల్మ్ అయితే ఉండబోతున్నట్టుంది. ఇందులో కూడా మనకి హనుమాన్ మూవీ టైప్ లాగా కొన్ని సూపర్ పవర్స్ అయితే చూడడానికి ఉంటాయేమో. సో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో ఆగస్ట్ 1 ఈ 2025 ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, మ్యాట్ స్క్వేర్. ఈ ఫిల్మ్ నుంచి టీజర్ February 25 రిలీజ్ చేస్తున్నారు. అండ్ మనకి మూవీ థియేటర్స్ లో వచ్చేసి March 29 రిలీజ్ ఉంటుంది. నెంబర్ 3, అనగనగా. సుమంత్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ కట్ చూడడానికి సింపుల్ గా చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి గైస్. ఒక స్టోరీ టెల్లర్ స్టోరీ అనేది ఈ ఫిల్మ్ లో మనకి చూపించబోతున్నారు. డైరెక్ట్ గా ఈ ఫిల్మ్ వచ్చేసి మనకి ఈటీయూన్ యాప్ లో ప్రీమియర్ అయితే ఉంటుంది. ఉగాది స్పెషల్ గా ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 4, డైరెక్టర్ అండ్ యాక్టర్ రాఘవ లారెన్స్ గారి డైరెక్షన్ లో వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ కాంచనా 4. లైక్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వస్తున్నట్టు తెలుసు కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సైలెంట్ గా షూటింగ్ వర్క్ అనేది బిగిన్ చేసి కొన్ని షెడ్యూల్స్ కూడా ఫినిష్ అయితే చేసుకున్నారు. ఇప్పటికే 2 or 3 షెడ్యూల్స్ వరకు మూవీ నుంచి కంప్లీట్ అయితే అయిపోయాయంట. అందులో 20% వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో సైలెంట్ గా రాఘవ లారెన్స్ గారు మూవీ అనేది బిగిన్ చేసి ఫినిష్ అయితే చేస్తున్నారు. ఇంకా మరొక న్యూ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఈ చెన్నై షెడ్యూల్ త్వరలోనే జరగబోతుంది. ఇందులో రాఘవ లారెన్స్ గారు, పూజా హెగ్డే అండ్ నోరా ఫటేహి జాయిన్ అయితే అవబోతున్నారు. అయితే ఇక్కడ ఫీమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్ కి సంబంధించి వాళ్ళ క్యారెక్టర్ రోల్స్ అనేవి ఒక ఆర్టికల్ వారు పోస్ట్ అయితే చేశారు. ఇందులో పూజా హెగ్డే క్యారెక్టర్ రోల్ వచ్చేసి ఒక విలేజ్ గోల్ గా మనకి ఈ ఫిల్మ్ లో కనబడుతుందంట. ఇంకా నోరా ఫటేహి లండన్ బేస్డ్ ఎన్ఆర్ఐ ప్రిన్సెస్ గా ఈ ఫిల్మ్ లో యాక్ట్ అయితే చేస్తున్నట్టున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీ నుంచి 20% షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఉంది. ఇంకా మోర్ డీటెయిల్స్ మనకి వస్తాయి. సైలెంట్ గా ఈ ఫిల్మ్ కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ ప్రెసెంట్ ఇప్పుడు చెన్నైలో జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో నాని గారు ఈసారి అర్జున్ సర్కార్ రూపంలో తన క్యారెక్టర్ రోల్లో చాలా బ్రూటల్ గా మన ముందుకైతే వస్తున్నారు. శైలేష్ కల్ను ఈసారి ట్రాక్ మార్చారు. సో ఆడియన్స్ కి తగ్గట్టు ఆ బ్రూటలిజం అయితే ఇప్పుడు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు రీసెంట్ మూవీస్ లో చాలా దాంట్లో యానిమల్ కానీ, లాస్ట్ గా వచ్చిన మార్కో కానీ ఇందులో బ్రూటల్ ఉంటే ఆడియన్స్ కి తెగైతే నచ్చేస్తుంది. సేమ్ అదే వైబ్ అయితే ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని గారి నుంచి మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. టీజర్ కట్ అయితే అదిరిపోయింది. ఇది కూడా ఒక ఏ సర్టిఫైడ్ మూవీగా మన ముందుకు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బ్రూటల్ గా ఉండబోతున్నట్టు. సో టీజర్ అనేది మీరు చూసారా గైస్? మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో డ్రాప్ చేయండి. బట్ నాకు టీజర్ చూసినాక ఎందుకో టీజర్ కట్ చాలా డార్క్ గా చేశారు. నాకు ఒక్కడికే అనిపించిందా? మీకు కూడా అలా అనిపించిందా? అంటే ఆ ఫేసులు కూడా కనబడట్లా సరిగ్గా. చాలా డార్క్ అయితే ఉంది టీజర్ వచ్చేసి. ఫుల్ మూవీ కూడా ఇలానే డార్క్ గా చేస్తున్నారా, లేకపోతే ఆ టీజర్ కట్ ఒకటే అలా రెడీ చేశారా? చూద్దాము. సో నాకు టీజర్ లో అదొకటే కొంచెం మైనస్ గా అనిపించింది. ఓవరాల్ గా టీజర్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది. May 1 కి మనం ఈ ఫిల్మ్ థియేటర్స్ లో చూడబోతున్నాం. నెంబర్ 6, ప్రదీప్ రంగనాథన్ నుంచి ఇప్పుడే మనం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ అయితే చూసాము. బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే లవ్ టుడే, ఇప్పుడు డ్రాగన్ ఫిలిం. ఇప్పుడు ఫ్రెండ్స్ మన ముందుకు థర్డ్ ఫిలిం అయితే వస్తుంది. ఈ థర్డ్ ఫిలిం కూడా బ్లాక్ బస్టర్ అయితే హ్యాట్రిక్ అనే చెప్పాలి. ఆ థర్డ్ ఫిలిం వచ్చేసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ ఫిలిం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గారు తీస్తున్నారు. సో విఘ్నేష్ శివన్ డైరెక్షన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా మంచి మూవీస్ అయితే తీసుకుని వస్తారు. ఇందులో హీరోగా ప్రదీప్ రంగనాథన్, ఫీమేల్ లీడ్ లో కృతి శెట్టి, ఇంకా ఎస్జే సూర్య గారు, గౌరీ కిషన్, ఇంకా చాలా మంది యాక్ట్ అయితే చేశారు. అనిరుద్ గారు ఈ ఫిల్మ్ కి బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే అందించారు. ఆల్రెడీ మూవీ నుంచి మనకి సాంగ్స్ కూడా రిలీజ్ అయితే అయి ఉన్నాయి. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి అతి త్వరలో థియేటర్స్ లో రిలీజ్ అయిపోతున్నారు. ఈ సమ్మర్ లో మనం చూడబోతున్నాం. లైక్ మోస్ట్లీ మే మంత్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో ఇప్పుడే మనం డ్రాగన్ అయితే చూసాం. నెక్స్ట్ వచ్చేసి LIK చూడబోతున్నాం. అది కూడా మే మంత్ లో. ఇది కూడా హిట్ అయితే హ్యాట్రిక్ అని చెప్పాలి ప్రదీప్ రంగనాథన్ కి.
నెంబర్ 7 రామాయణ. నితేష్ తివాన్ చూస్తున్న మైథలాజికల్ ఎపిక్ ఫిలిం. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి రణ్వీర్ కపూర్, సాయి పల్లవి అండ్ యష్ గారు యాక్ట్ అయితే చేస్తున్నట్టు మనకి తెలుసు కదా. అయితే ఇక్కడ రణ్వీర్ కపూర్ అండ్ సాయి పల్లవికి సంబంధించి దాదాపుగా వాళ్ళ పోర్షన్ లాట్ ఆఫ్ అయితే అయిపోయింది. బట్ మనకి యష్ గారికి సంబంధించి రావణ క్యారెక్టర్ సో చాలా తక్కువ అయితే అయినట్టుంది. మరొక న్యూ షెడ్యూల్ బిగిన్ అయితే చేశారు యష్ గారికి సంబంధించి. ప్రెసెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. ఇందులో వచ్చేసి ఒక వార్ సీక్వెన్స్ షూట్ అయితే చేస్తున్నారు. సో ఈ వార్ సీక్వెన్స్ లో విఎఫ్ఎక్స్ వచ్చేసి చాలా లాట్ ఆఫ్ గా ఉండబోతుందంట. అంటే ఈ రామాయణ టోటల్ పార్ట్ 1 షూటింగ్ వచ్చేసి దిస్ ఇయర్ ఏప్రిల్లో ఫినిష్ అయితే చేసుకోబోతున్నారు. సో షూటింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ దిస్ ఇయర్ ఏప్రిల్లో కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు పార్ట్ 1కి సంబంధించి మాత్రమే. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ వచ్చేసి ఈ ఫిల్మ్కి సంబంధించి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అది కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే తీసుకొని వస్తారు. నెంబర్ 8 కార్తీ అండ్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ డైరెక్షన్ లో వస్తున్న సర్దార్ కి సీక్వెల్ పార్ట్ సర్దార్ 2. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం అనేది బిగిన్ అయినట్టు మనకి ఎప్పుడో తెలుసు, షూటింగ్ అనేది జరుగుతున్నట్టు. అయితే ఇక్కడ సైలెంట్ గా టోటల్ మూవీ షూటింగ్ అనేది దాదాపుగా ఫినిష్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు మూవీ నుంచి ఫైనల్ షెడ్యూల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫైనల్ షెడ్యూల్ కానీ అయిపోతే టోటల్ మూవీ వర్క్ అనేది డన్. ఇంకా దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ అనేది జరగాల్సి అయితే ఉంది. సో ఇది కానీ త్వరగా కానీ ఫినిష్ చేసుకుంటే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే మన ముందుకు సర్దార్ 2 ఫిలిం అనేది తీసుకుని రావచ్చు. నెంబర్ 8 ప్రభాస్ అండ్ మారుతి గారి కాంబోలో వస్తున్న ఫిలిం ది రాజా సాబ్. దీని గురించి ఎక్స్క్లూజివ్ న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్ ది రాజా సాబ్ 2 కూడా మన ముందుకైతే వస్తుందట. ఇంకా 1 మన ముందుకు రాలేదు, అప్పుడే 2 అంటావు ఏంటి బ్రో అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ది రాజా సాబ్ 2 ఇప్పటి నుంచి అనుకుంటున్నారంట. లైక్ ఈ రాజా సాబ్ 2 అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం 1 థియేటర్స్ రిలీజ్ అయింది అనుకోండి, చూసేస్తాం. సో దానికి మూవీ అనేది ఎండింగ్ అయితే ఉంటుంది. మనకి డైరెక్ట్ గా సీక్వెల్ కానీ అండ్ కంటిన్యూషన్ స్టోరీ కానీ ఉండదు, స్పిరిచువల్ సీక్వెల్ గా ఉంటుంది. లైక్ మీరు కాంచనా ఫ్రాంచైజ్ చూస్తారు కదా. సో కాంచనా ఫ్రాంచైజ్ అనేది ఎలా ఉంటుంది, మనం ముని చూసాం ఒక స్టోరీ, తర్వాత కాంచనా చూసాం ఒక స్టోరీ, తర్వాత 3 చూసాం, 4 చూస్తున్నాం ఇప్పుడు ఫ్యూచర్లో. సో అలా మనకి స్పిరిచువల్ సీక్వెల్ పార్ట్స్గా తీసుకొని వస్తారంట. ది రాజా సాబ్ 2 కూడా మనకైతే ఇప్పటి నుంచే కన్ఫర్మ్ అయితే చేసుకొని పెట్టుకున్నారు. మనం 1 థియేటర్స్లో చూస్తాం, దానికి ఎండింగ్ అయితే ఉంటుంది. మనం ఎలాంటి వరి అయితే అవ్వాల్సి అయితే లేదు. దానికి కంటిన్యూషన్గా మరొక స్టోరీ ట్విస్ట్ అయితే పెడతారు అని చెప్పేసి. సో స్పిరిచువల్ సీక్వెల్గా ది రాజా సాబ్ 2 అనేది ఇప్పటి నుంచే ప్లానింగ్ అయితే చేస్తున్నారంట. నెంబర్ 10 క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో రీసెంట్ గానే కదా ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసేపనైతే చెక్ చేయండి. మన ముందుకు ఒక న్యూ స్టోరీ ప్లాట్ తో వచ్చారు, బట్ అది అంత యూనిక్ గా స్టోరీ అయితే లేదు, జస్ట్ ఒక అటెంప్ట్. ఈ ఫిలిం వచ్చేసి మీరు ఇంగ్లీష్ ఆడియోలో చూస్తే ఖచ్చితంగా బోర్ అయితే అవుతారు, తెలుగు ఆడియోలో చూస్తే ఓకే పర్లేదు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి నౌ మనకు వచ్చేసి February 27 ఈ డేట్ కి అన్అఫీషియల్ గా 4K వర్షన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్ ఆడియోస్ ఒరిజినల్ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. సో థియేటర్స్ లో ఈ ఫిలిం చూడని వారు తెలుగు ఆడియోలో వాచ్ చేసే పని అయితే ఒక అటెంప్ట్ ఈ ఫిలింకి అయితే ఇవ్వచ్చు. సో ఓటీటీకి అయితే ఇప్పుడే ఈ ఫిలిం మనకి చూడడానికి అయితే రాదు, చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఇలా అయితే వర్షన్ వచ్చేస్తుంది కాబట్టి అందులో మీరు వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 11 కుడుం బస్తాన్. ఇందులో మణికందన్ అండ్ సానవి మేఘన మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తీసుకుని వచ్చారు. లైక్ ఈ మూవీలో ఉండే ఒక పాయింట్ అయితే ఉంటుంది, లైక్ సడన్ గా మీ జాబ్ అనేది పోతే, మీకు ఇన్కమ్ రాకపోతే హౌస్ అనేది ఎలా రన్ అవుతుంది. సో ఈ పాయింట్ మీద ఈ ఫిలిం అనేది చాలా అద్భుతంగా తీయడం అయితే జరిగింది. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి మనకి ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. హై ఛాన్స్ మనకి February 28 ఆర్ March 7 కి G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం అప్లోడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 12 బ్యాడ్ యాస్ రవికుమార్. ఇందులో హిమేష్ ప్రభుదేవ అండ్ సన్నీ లియోన్ యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో రీసెంట్ గానే ఈ ఫిలిం థియేటర్స్ లో వచ్చింది. నౌ ఇప్పుడు అన్అఫీషియల్ 4K వర్షన్ ఇక్కడ రిలీజ్ అయితే చేశారు. సో టుడేనే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి మీకు HD 4K వర్షన్లో చూడడానికి అన్అఫీషియల్గా ఆన్లైన్లో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 13 విడా మియార్చి. ఈ ఫిలిం వచ్చేసి డార్క్ మిస్టరీ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఇందులో త్రిష, ఐత్ కుమార్, అర్జున్ అండ్ రెజినా కెసాండ్రా మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం వచ్చేసి ఓకే ఒక సింపుల్ ట్రై అయితే ఇవ్వచ్చు, చూడడానికి బాగానే ఉంటుంది. సో చాలా మంది ఈ ఫిలిం థియేటర్స్ మిస్ అయ్యే ఉంటారు.
ఒక హాలీవుడ్ మూవీ టైప్లో మన ముందుకైతే తీసుకొని వచ్చారు. లైక్ ఒక రోడ్ జర్నీ, అందులో తన వైఫ్ అనేది మిస్ అయితే అవడం, దాని వెనుకున్న డార్క్ కోణం. సో అలా అయితే ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక అటెంప్ట్ అయితే ఈ ఫిల్మ్కి సింపుల్గా ఇచ్చేయండి. మనకి ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేశారు. మార్చ్ 3 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. 5 ఇండియన్ ఆడియోస్ని రిలీజ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.